మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మీ లైఫ్నే కాకుండా చాలామంది టెక్నీషియన్స్ కానీ హీరో కానీ హీరోయిన్స్ కానీ చాలామంది లైఫ్ని మార్చి ఆడియన్స్కి సూపర్ ఫీల్ ఇచ్చిన మూవీ మనసంతా నువ్వే. అంటే ఆ సినిమా గురించి మీరు అన్నట్టు ఇందాక దేవి గురించి ఎలాగో మాకు మనసంతా నువ్వే అలాగా. సో ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. మనసంతా నువ్వే సమయానికి మీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందా? ఇంకా స్టార్స్ వద్దు, బడ్జెట్ వద్దు, కథ ఉంటే చాలు అన్నీ వస్తాయి. ఆ రోజు మనసంతా నువ్వే స్టార్ట్ చేసే సమయానికి ఎంఎస్ రాజు గారి మైండ్ సెట్ ఎలా ఉంది? అది ఒక స్మాల్ ఫిల్మ్ తీయాలి, ఒక లవ్ స్టోరీ తీయాలి. ముందైతే ఏం తీయాలో తెలియదు, కానీ ఏదో ఒక ఫిలిం, హిందీ ఫిలిం ఒకటి 1954 నేను ఇంకా పుట్ల అప్పటికి. అదేదో బ్లాక్ అండ్ వైట్లో టీవీలో వస్తుంది, అది చూసి ఇన్స్పైర్ అయ్యాను. దాని పేరు అన్మోల్ గడి. అందులో ఉన్నది ఓన్లీ ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరి మధ్యన వాచ్, అదొక్కటే ఐడియా ఉంది అంతే. మిగతా సినిమా అంతా వేరు. ఆ పిల్లలు అది ఇది ఎప్పుడుదో 1954 కదా, జనానికి గుర్తుండదులే, దాన్ని క్యారెక్టర్స్ పట్టుకుని సినిమా చేద్దాం అని అనుకుని దాని మీద కథ అల్లాను. కథ అల్లిన తర్వాత ఫస్ట్ పరుచూరి వెంకటేశ్వరరావు గారు చెప్పాను, బాగుంది కొంచెం వర్క్ చేద్దాం అన్నారు. తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి గారు చెప్పాను, బాగుంది చెయ్యి అన్నారు. నాకు ఆ సంవత్సరం దేవిపుత్రుడు ఫ్లాప్ అయిన సంవత్సరమే రిలీజ్ చేయాలి నాకు. ఓకే. మే 1st ఎప్పుడు ఈ ఐడియా నేను చూశాను. మే 1st చూసిన తర్వాత ఓకే, దీన్ని మే 10th నా బర్త్డే కదా, ఆ రోజు ఓపెన్ చేసేద్దాం. స్టోరీ పూర్తి అవ్వాలిగా మొత్తం. అదేంటి ఆ సినిమా పూర్తి అవ్వాలి కదా అని వెంకటేశ్వర గారు, అసలు ఎవరు డైరెక్ట్ చేద్దాం అనుకుంటారు. గోపాల్ రెడ్డి గారేమో నువ్వు అనుకున్నావు కదా కథ, నీకు అన్నీ తెలుసు, నువ్వే చేసేయి, నేను ఉంటాను కదా వెనకాతల, నీకేమి ఎక్కడ షార్ట్ కన్ఫ్యూజన్ ఉండదు, నేను ఉంటాను కదా అని. వద్దండి అలా వద్దు, ఇప్పుడు అసలే ఒక ఫెయిల్యూర్ ఉంది, ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టుకోలేను, నాకు ఎవరన్నా జస్ట్ చూస్తున్నానంటే సరే నువ్వేమనుకోకపోతే ఒక అతను ఉన్నాడు అని చెప్పి అప్పుడు విఎన్ ఆదిత్య పేరు చెప్పాడు. ఓకే. సో తను మనకు దగ్గరగా ఉంటాడు, నీకు ఇది నిన్ను ఐ థింక్ హీ లేబుల్ టు అండర్స్టాండ్ యూ, నీ లోపల ఏముందో అండర్స్టాండ్ చేసుకుంటాడు అతను. చెప్పింది ఆయనే. ఈ పరుచూరి వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు మేము చెప్పాము ఆదిత్య గురించి అని అంటారు, కానీ వాళ్ళు గోపాల్ రెడ్డి గారు చెప్పిన తర్వాత సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాయింది యాక్చువల్గా. ఓకే. వాళ్ళిద్దరిది లేదు మంచి కుర్రాడు, మన దగ్గర చాలా సినిమాలకి పనిచేశాడు, కో డైరెక్టర్గా పనిచేశాడు, అదే దాన్ని. అప్పుడు ఆ అబ్బాయిని పిలిపించాను. పిలిపిస్తే సో హీ వాజ్ ఇంటూ ఏది ఇమ్మీడియట్గా తను అంటే అదే తను ఇమ్మీడియట్గా నా సినిమా అనగానే ఓకే మన సినిమాకి వెళ్ళిపోతాం అనుకున్నాం. దాని తర్వాత ఉదయ్ కిరణ్ అందరూ ఒక్కొక్కళ్ళు చేరడం, ఇలా మెల్లమెల్లగా ఇట్లా ముందుకు వెళ్ళిపోయింది. నేను కథ చెప్పి ఇది ఎలా ఉంది కథ అంటే బాగుందండి అని చెప్పి అన్నాడు. అక్కడి నుంచి అందరం ఒక అండర్స్టాండింగ్తో అట్లా వెళ్ళిపోయాం. మనసంతా నువ్వే సినిమాని మీరే ఓన్గా రిలీజ్ చేసుకున్నారు. ఓన్గా రిలీజ్ చేశాను. ఆ డిసిషన్ మీరు ఫుటేజ్ చూసుకున్న తర్వాత నాకు డెసిషన్ వచ్చేసింది. మీకు ఎవరైనా సలహా ఇచ్చారా? కాదు నేను డెసిషన్ తీసేసుకున్నాను ఆల్రెడీ. నేను సలహా ఇస్తే ఎంత డెసిషన్ మేకింగ్ ఉంటుందో నాకు తెలీదు. ఒకసారి తీసుకుంటే తీసుకోవచ్చు. నా డెసిషన్ మేకింగ్ అయిపోయింది. ఆ టైంలో నువ్వు నేను సినిమా హిట్ అయింది. హిట్ అయిన తర్వాత నువ్వు నేను ప్రొడ్యూసర్స్ అన్నారు, మీరు జాక్పాట్ కొట్టేసారు, అమ్మేస్తారు సినిమా అని చెప్పాను. ఇది అమ్మట్లేదని చెప్పాను. దీని తర్వాత ఊరికే కూర్చున్నప్పుడు పరచూరి గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు ఇద్దరు కూర్చుని ఉండగా, ఏమండి ఇది అమ్మాలా లేదా అని నేను అడిగాను. ఒపీనియన్ కోసం మొత్తం ఉంచుకోన్నారు. సో అంతకుముందు నేను ఉంచుకోవాలని ఉంది అనేది వాళ్ళకి తెలీదు లోపల. సో అది సింక్ అయిందని నేను అప్పుడు ఎవరు అడిగినా కూడా నేను ఇవ్వలేదు సినిమా. అది అప్పుడు ఎంత అండి, 1.5 కోటి ఎంత చేసింది, 1.5 కోటి ఎంతో అయింది సినిమాకి మొత్తం టోటల్గా. వ్యాస్ట్ అంటే 14 times వచ్చింది. ఇప్పుడున్న ఓటీటీ లేవు, ఇప్పుడున్న శాటిలైట్ రేట్స్ లేవు, అవి లేకుండానే 14 times వచ్చింది ఆ సినిమాకి. అదే సార్, కలెక్షన్ చూస్తే 14-15 కోట్ల రూపాయలు. ఉదయ్ కిరణ్ గారి రియాక్షన్ ఏంటి సార్ అంత పెద్ద హిట్ తర్వాత? ఏం లేదండి, అందరూ ఎవ్రీబడి వేర్ జెల్లింగ్ సో మచ్, ఎవ్రీబడి మంచి అండర్స్టాండింగ్తో చేసాం సినిమాని. అందరూ కూడా ఎవ్రీబడి. ఎక్కడ మనకి ఒకటి ఏంటంటే అండి, మనకి ఎదురీది ఏ టెక్నీషియన్ కానీ ఏ ఆర్టిస్ట్ కానీ ఒక ఎంఎస్ రాజుని ఎదురీది వెళ్ళిన సందర్భం ఎక్కడ లేదు. కన్విన్స్ చేసుకుంటారు వచ్చి, అలా కాదండి ఇలా కాదండి, ఎందుకంటే నా మొహం అలాంటిది,
వచ్చిన కాదండి ఇలాగే చేద్దాం అనే మాట ఎవరు అంటారు నాకు సార్ ఒకరు చెప్పినా అసలు మీరు వినే రకమా? వినే రకమే నేను విన్నంతసేపు నేను అన్ని అన్ని బాగానే ఉంటుంది, కానీ కొన్ని హార్ష్ డెసిషన్ తీసుకుంటాను. అలాంటి హార్ష్ డెసిషన్స్లో ఏంటంటే నేను ఆదిత్య నాకు నెక్స్ట్ ఫిలిం ఇదే, ఈ రూమ్ నాకు ఉంచేయండి నాదే అని అన్నోడు ఇంకో ఫిలిం ఒప్పుకున్నాడు. నాకు చెప్పకుండా ఒప్పుకున్నాడు అని కోపం వచ్చేసింది. చెప్పు ఒప్పుకోవచ్చు కదా అని చెప్పి కోపం వచ్చేసింది. అతను ఉన్న ప్లేస్ ఎప్పుడు అతని ప్లేస్కి వెళ్ళను నేను. అతని ప్లేస్కి వెళ్ళి అతని మీద అరిచాను గట్టిగా. అతను అస్సలు బిక్క చచ్చిపోయాడు, అతను అలా ఉండిపోయాడు అలాగా. తర్వాత నాకే అనిపించింది అమ్మని చూస్తే ఎందుకన్నా నేను గౌకునేలాగా. ఓకే యంగ్స్టర్స్ లెట్ దెమ్ ఎర్న్ మనీ, ఏముంది తప్పే ఉంది, ఓకే ఆదిత్య మనం ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చేద్దాంలే, ఇది బాగా చెయ్యి, నీకు ఏదన్నా నీకు ప్రాబ్లం ఉన్నా ఇందులో, నీకు ఏదైనా స్టోరీలో నీకు ఇబ్బంది ఉన్నా నా దగ్గర రా, నేను చేస్తాను. ఆ కోపం అంతా పోయింది. అదే ఆ తర్వాత అందరూ మేమంతా బాగానే ఉండేవాళ్ళం. తర్వాత తనకి అది హార్ష్ డెసిషన్ అంటే చెప్తాను నేను. బాస్ అనే సినిమా చేశాడు తను. అవును, నాగార్జున గారితో. నేను అప్పుడు ఆట అనే సినిమాకి ఎవరు డైరెక్టర్ పెట్టుకోవాలో నాకు తెలియదు. ఆ టైంలో బాస్ అనే సినిమా సడన్గా పోయింది. నేను కూడా థియేటర్కి వెళ్ళి చూశాను, మా ఆదిత్య అని చెప్పి నేను థియేటర్కి వెళ్ళి చూశాను. ఇది చూసినప్పుడు నాకు నచ్చలేదు సినిమా, కానీ తనకి మెసేజ్ పెట్టాను, బాగుంది సినిమా, టెన్షన్ ఏం పడద్దు అని పెట్టాను. అతను ఇప్పుడు కూడా ఆయన బాగుందని చెప్పారు కదా, ఆడుతుంది అనుకుంటున్నాడు అతను. కానీ తనకి తర్వాత తెలిసింది, కానీ ఎందుకు నిలబెట్టాను తనకు తెలియదు. దాని తర్వాత ఎప్పుడో మెల్లగా నేను ఫోన్ చేసి మళ్ళీ పిలిచాను. పిలిచి నువ్వు మళ్ళీ బాస్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, టెన్షన్ పడద్దు, నా సినిమా ఆట చేసేసాయి, కథ అంతా రెడీగా ఉంది, వచ్చేసాయి అని చెప్తే తను ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఇట్స్ లైక్ ఫర్ హిమ్ ఆల్సో ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్. నాకు విపరీతమైన అండర్స్టాండింగ్ ఉంది తనతో. ఏదైనా ఉంటే తిడతాను, ఏదైనా షార్ట్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఫోన్ రింగ్ అయినా, అంటే అంత క్లోజ్ నాకు, చనువు ఉంటుంది బాగా చనువు. లేదంటే ఏదైనా ఎక్కడికైనా ఎక్కువ తను కొంచెం ఉండే పనులు కూడా చేస్తున్నాడు, ఈ ఫోన్ల ద్వారా వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తాను చాలా ఎక్కువ. పిలిచినప్పుడు ఏంటయ్యా సినిమా కాసినట్టు రా అని చెప్పి గట్టిగా తిడుతూ ఉంటాను, అది వస్తూ ఉంటాడు. ఇలాంటి అండర్స్టాండింగ్ మా ఇద్దరి మధ్య. ఇప్పుడు దానికి తగ్గట్టే డైరెక్టర్స్ అసోసియేషన్కి ఆయన హెడ్ అయ్యి ఉన్నారు. అందరూ అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలా ఫ్రాంక్గా చెప్పాలి మీరు. ఆట సినిమా షూటింగ్ నిజంగా అంత సజావుగా సాగిందా? ఆట సినిమా విషయంలో నేనేం చెప్పాను, ఇబ్బందులు వచ్చినాయి రాలేదా? నేనేం చెప్పాను మీకు, నా దగ్గర ఏ టెక్నీషియన్ ఆర్టిస్టు ఒక ఏదైనా అలగడం చేయడం కన్విన్స్ చేసుకుంటారు తప్ప, మీకు ఇది ఏ సందర్భంలో విన్నారో ఎలా విన్నారో, నేను తీసే ప్రాణం పెట్టే సినిమా మీద ఒట్టు. మరి ఆట సినిమా ఎక్కడ విన్నా మీరు ఎవరు, నేను పేర్లు చెప్పొద్దు, ఎక్కడ విన్నా అది రూమర్, అబద్ధం అంతే. ఇంక మీరు ఎందుకంటే అడుగుతున్నాను ఆట గురించి, ఇది నా సినిమా మీద ఒట్టేసి చెప్తున్నా. మీరు ఇది ఎవరు చెప్పారు అనేది కూడా నన్ను మాత్రం అడగద్దు, లేదంటే ఎక్కడి నుంచి విన్నారు వినద్దు, రూమర్ వినొద్దు. నేను చెప్పిందే హానెస్ట్గా చెప్తున్నాను.